హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద స్టూడియో. మనతో పాటు గోపి గారు ఉన్నారు. అసలు పర్సనల్ లోన్ అంటే ఏంది, ఈ పర్సనల్ లోను మన లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది, దాన్ని ఇంపార్టెన్స్ ఏంది, అసలు పర్సనల్ లోన్ తీసుకోవడం ఓకేనా కాదా అని తెలుసుకుందాము. గుడ్ మార్నింగ్ అండి గోపి గారు, వెల్కమ్ టు ద స్టూడియో అండి. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇది పర్సనల్ లోన్ అంటారు, అసలు ఈ పర్సనల్ లోన్ అంటే ఏందండి? పర్సనల్ లోన్ అనేది ఏంటంటే సార్, ఒక సెక్యూర్డ్ ఒక జాబ్ బేస్ మీద మనం లోన్ ఇష్యూ చేసేదాన్ని పర్సనల్ లోన్స్ కిందకు వస్తుంది సార్. కస్టమర్ కంపల్సరీగా జాబ్ ఉండాలి, జాబ్ ఉంటేనే పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం సార్ మనం. ఇన్కమ్ అనేది ఇప్పుడు బిజినెస్ వాళ్ళకు కూడా ఉంటుంది, వాళ్ళకు కూడా పర్సనల్ లోన్ లాంటిది ఏమైనా ఇస్తారండి? వాళ్ళకి ఇవ్వరు సార్. యాక్చువల్గా బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ లోన్ మీద చేస్తారు సార్. ఓన్లీ ఇక్కడ అంటే ఓన్లీ శాలరీ ఎంప్లాయీస్కి ఇస్తారు. ఎంప్లాయీస్ మట్టికి పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం సార్. శాలరీ బ్యాంక్లో క్రెడిట్ అవ్వాలండి, లేకపోతే బ్యాంక్లో కంపల్సరీ క్రెడిట్ అవ్వాలి సార్. క్యాష్ కానీ లేదా చెక్స్ కానీ అవి నాట్ యాక్సెప్టబుల్ సార్ ఇక్కడ. ఇది పర్సనల్ లోన్ దేని గురించి యాక్చువల్గా తీసుకుంటారండి జనాలు నార్మల్గా? సో మెనీ కస్టమర్స్ అనేది చాలా అవసరాలు ఉంటాయి సార్ కస్టమర్స్కి. లైక్ మెడికల్ కానీ, హోమ్ రెనోవేషన్స్ కానీ, ఏదైనా వెకేషన్స్ కానీ, హాస్పిటలైజేషన్స్, చాలా కస్టమర్కి ఏ యూజ్ అనేది ఉంటుంది అనేది తెలియదు కదా, అవసరాన్ని బట్టి తీసుకుంటారు కస్టమర్. నార్మల్గా పర్సనల్ లోన్ మినిమం ఎంత ఇస్తారండి, మ్యాక్సిమం ఎంతవరకు ఇస్తారండి? 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అదే 75 lakhs వరకు ప్రొవైడ్ చేస్తాం సార్. 50 to 75 lakhs వరకు ప్రొవైడ్ చేస్తాం సార్ పర్సనల్ లోన్ అనేది. ఓకే. అది శాలరీ బేస్ మీద వస్తుంది సార్. అది ఇంత శాలరీ ఉంటే ఇంత వస్తుంది అనే ఒక బ్యాంక్స్ని బట్టి ఉంటుంది సార్. అది యాక్చువల్గా పర్సనల్ లోన్కి ఏమేమి కావాల్సి వస్తుందండి? పర్సనల్ లోన్కి వచ్చేసి కస్టమర్ పాన్ కార్డు, ఆధార్ కార్డ్, 3 months పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్ ప్రూఫ్ ఏదన్నా అడ్రస్ ప్రూఫ్ లాంటిది. ప్రజెంట్ ఇక్కడ కస్టమర్ హైదరాబాద్లో ఉంటే ఇక్కడ హైదరాబాద్ అడ్రస్, లేదా హోమ్ దగ్గర ఉంటే ఆధార్ పెట్టి ఆధార్ అడ్రస్ పెట్టి లాగిన్ చేసేవచ్చు సార్. అసలు ఈ పర్సనల్ లోన్లో వాళ్ళు తీసుకునే అమౌంట్ కానివ్వండి, వెరిఫికేషన్ కానివ్వండి, ఎలా జరుగుతుంది? త్రూ ఈ వెరిఫికేషన్ అనేది కొన్ని బ్యాంక్స్ వచ్చేసి థర్డ్ పార్టీ ద్వారా జరుగుతుంది సార్. వాళ్ళకే ఆ బ్యాంక్కే థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు సార్. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ జరుగుతుంది. కొన్ని హెవీ అమౌంట్ అయితే 30 lakhs 40 lakhs ఇట్లా ఎవరైతే సేల్స్ మేనేజర్ ఉన్నారో వాళ్ళే వెళ్ళి డైరెక్ట్గా వెరిఫికేషన్ చేసుకొని వస్తారు సార్. సార్, ఇది ఇప్పుడు పర్సనల్ లోన్లో వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుందండి? సార్, ఒక పర్సనల్ లోన్లో వెరిఫికేషన్ అనేది, సపోజ్ ఒక కస్టమర్ మనకి ఒక హైదరాబాద్ అడ్రస్ ఇచ్చారు. అసలు ఇచ్చిన అడ్రస్ ఏదైతే ఆధార్ ఇచ్చారా, సంథింగ్ గ్యాస్ బిల్, ఏదో ఒకటి రెంటల్ అగ్రిమెంట్ కానీ, ఆ అడ్రస్ ఇచ్చిన దగ్గర కస్టమర్ ఉంటున్నాడా లేదా అని చెప్పి వెరిఫికేషన్ చేసుకునేదాన్ని మనం వెరిఫికేషన్ కస్టమర్ ఇచ్చిన కేవైసీ డాక్యుమెంట్ కానివ్వండి, లేకపోతే ఏదైతే అడ్రస్ ప్రొవైడ్ చేశారో అక్కడ ఆ కస్టమర్ ఉంటున్నాడా లేదా అనేది వెరిఫై చేసుకుంటాం సార్. ఓకే. తర్వాత అండి మామూలుగా అదొకటే చూస్తారా, లేకపోతే ఆఫీస్ వెరిఫికేషన్ కూడా చేస్తారా? ఆఫీస్ వెరిఫికేషన్ ఆఫీస్ వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది సార్. ఒక సంథింగ్ ఇప్పుడు కస్టమర్కి శాలరీలో పిఎఫ్ డిడక్ట్ అవ్వట్లేదు, లేదా పీటీ డిడక్ట్ అవ్వట్లేదు, సమ్ ఎరియర్స్ అవుతుంది. అలాంటి టైంలో వెరిఫికేషన్ జరుగుతుంది సార్, ఆఫీస్ వెరిఫికేషన్ అనేది. అది యాక్చువల్గా ఈ క్రెడిట్ పర్సనల్ డిస్కషన్ అంటారండి, పీడీ అంటారు. అంటే అసలు ఏంటండి అది? పీడీ అంటే ఒక కస్టమర్ క్రెడిట్ అనే ఎవరైతే కస్టమర్ ఒక బ్యాంక్లో అప్లై చేశారో ఆ మొత్తం ఫైనల్ డిసిషన్ చేసేది క్రెడిట్ టీమ్ సార్. ఆ క్రెడిట్ టీం నుంచే మనకి ఏదైనా అప్రూవ్ అనేది డిసిషన్ అప్రూవ్ అవుతుందా డిక్లైన్ అవుతుందా అనేది క్రెడిట్ ద్వారా తెలుస్తుంది సార్. ఈ పర్సనల్ డిస్కషన్ అనేది క్రెడిట్ ఎవరైతే బ్యాంక్ క్రెడిట్ ఉన్నారో ఆ క్రెడిట్ మేనేజర్ సో మీకు ఇట్లా ఉంది, ఇంత వస్తుంది, ఇన్ని లోన్స్ అనలైజ్ చేస్తారు, కస్టమర్ అనలైజ్ చేసి పర్సనల్ గా కలిసి అనలైజ్ చేస్తారు. అంటే ఆయన అదే జాబ్ చేస్తున్నారా లేదా లేకపోతే ఆయన పర్సనల్ గా వెరిఫై చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎల్ యూజ్ ఏంది అనేది కనుక్కుంటారు, లోన్ ఎందుకు తీసుకుంటున్నారు అనేది. ఓకే. ఆ తర్వాత లోన్ శాంక్షన్ అయిన తర్వాత దాని తర్వాత ఎలా ఉంటుందండి ప్రాసెస్? లోన్ శాంక్షన్ అని అయిపోయిన తర్వాత ఎవరైతే మనం సేల్స్ మేనేజర్కి ఫైల్ ప్రాసెస్ చేస్తారో అదే సేల్స్ మేనేజర్
ఐ మీన్ డిస్బర్స్ చేస్తారు సార్ కేసు అని. మొత్తం వెరిఫికేషన్ ఎఫ్ఐ అయిపోవచ్చు, క్రెడిట్ కాల్ అయిపోవచ్చు, అండ్ ఇంకొకటి ఐ మీన్ ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత కస్టమర్ అనే వాళ్ళు ఐ మీన్ సేల్స్ మేనేజర్ అనేవాళ్ళు డిస్బర్స్ చేస్తారు సార్ కేసు అని. అగ్రిమెంట్ చేసుకొని డిస్బర్స్ చేస్తారు సార్. ఓకే అండి, చూసారండి ఒక పర్సనల్ లోన్ జర్నీ ఎలా ఉంటుందంటే ఒక అప్లికేషన్ నుంచి క్రెడిట్ డిసిషన్ నుంచి ప్లస్ డిస్బర్స్మెంట్ అయ్యే వరకు ఎంటైర్ టీమ్ వర్క్ చేస్తారండి. సేల్స్ టీమ్ వర్క్ చేస్తారు, క్రెడిట్ టీమ్ వర్క్ చేస్తారు, కోఆర్డినేట్ చేసుకుని అది కస్టమర్ కరెక్టా కాదా అని జడ్జ్ చేసుకున్న తర్వాతనే పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేస్తారు. త్రూ గోపి గారి ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాము. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్.